భాగ్య చేస్తున్న పని చూసి డాక్టర్ నవ్వుకుంటుంది. ఇంకా పుట్టని బేబీ ఎలా మాట్లాడుతుందని ప్రశ్నిస్తుంది. మీరేదో భ్రమలో ఉన్నారని అంటుంది. దీంతో భాగి భ్రమ కాదు డాక్టర్, నిజమే అని చెప్తుంది. అదెలా సాధ్యం? బేబీ పుట్టాక 2 ఇయర్స్కు మాటలు వస్తాయి. ఇదే సైన్స్ చెప్తుంది అని అంటుంది డాక్టర్. అయితే ఆ సైన్స్ను కూడా దైవశక్తి చాలాసార్లు ఆశ్చర్యపరిచింది డాక్టర్. ఆ దైవశక్తినే మీ భాషలో మెడికల్ మిరాకిల్ అంటారు. ఇంకొంతమంది దాన్నే మ్యాజిక్ అంటారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా అది సైన్స్కు అందని దైవశక్తి అని అంటుంది భాగి. ఇవేవి నేను నమ్మను, అయినా మీ మాటలు నమ్మశక్యంగా లేవు అని అంటుంది డాక్టర్. అభిమన్యుడు అమ్మ కడుపులో ఉన్నప్పుడు పద్మ వ్యూహం గురించి వినలేదా? ఆంజనేయుడు ఒక్క అడుగులో అంత పెద్ద సముద్రాన్ని దాటలేదా? శ్రీకృష్ణుడి కోసం యమునా నది దారి ఇవ్వలేదా అని అంటుంది భాగి. అవన్నీ పురాణాలండి అని అంటుంది డాక్టర్. కాదు డాక్టర్, అవన్నీ హిస్టరీ లాగా చూడండి, అప్పుడే మీకు అద్భుతంగా అర్థమవుతాయి అని అంటుంది భాగి. డాక్టర్, మళ్ళీ ఒకసారి స్టెతస్కోప్ ఇవ్వండి అంటూ తీసుకొని తన చెవిలో పెట్టుకొని మిస్సమ్మ పొట్ట మీద పెట్టి బేబీ వాయిస్ వింటూ ఉంటుంది అంజు. అంజు, అమ్మ జాగ్రత్త, అమ్మని జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలి. నువ్వు నా అక్కవి, అమ్మకు ధైర్యంగా తోడుగా ఉండు అని చెప్తుంది బేబీ. ఇక అంజు నవ్వుతుంది. నా చెల్లి నాతో మాట్లాడింది అంటూ చెప్తుంటే డాక్టర్ ఆశ్చర్యంగా చూస్తుంది. మరోవైపు రణవీర్ను తీసుకొని ఇంటికి వచ్చిన మనోహరి ఇంట్లోంచి డాక్టర్ వెళ్ళడం చూసి గేటు బయట ఆగిపోతుంది. ఏంటి మనోహరి, కారు ఇక్కడే ఆపేశావు అని అంటాడు రణవీర్. భాగ్యం చూడడానికి డాక్టర్ వచ్చినట్టుంది, తను వెళ్ళిపోయాక వెళ్దాం అంటుంది మనోహరి. ఇంతలో డాక్టర్ కారు వెళ్ళిపోతుంది. మనోహరి కారు లోపలికి వెళ్తుంది. మనోహరి మెల్లగా కారు దిగి అటు ఇటు చూసి ఎవరు చూడడం లేదు రణవీర్, త్వరగా కారు దిగి లోపలికి వెళ్దాం పదా అంటుంది. రణవీర్ కారు దిగగానే లోపల నుంచి పిల్లలు వస్తారు. వాళ్ళని చూసిన రణవీర్ కారు వెనుకకి వెళ్ళి డిక్కీలో దాక్కుంటాడు. పిల్లలు దగ్గరకు వస్తారు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు యాదమ్మ? నువ్వు మిస్సమ్మ పక్కనే ఉండాలని డాడీ చెప్పారు కదా అని అంటుంది అమ్ము. అమ్ము, యాదమ్మను నేనే తీసుకువెళ్ళాను అని అంటుంది మనోహరి. యాదమ్మను మిస్సమ్మ పనులు మాత్రమే చెయ్యాలని, మీ పనులు చేయకూడదని డాడీ మీకు చెప్పారు కదా ఆంటీ అని అంటాడు ఆనంద్. నేను యాదమ్మను తీసుకెళ్ళింది కూడా మిస్సమ్మ పని మీదే. రేపు ఊరికి వెళ్తున్నారు కదా, మిస్సమ్మకు ఏమేం కావాలో అవన్నీ తీసుకురావడానికి తీసుకెళ్ళాను అని అంటుంది మనోహరి. అవన్నీ తాతయ్య నాన్న తీసుకొస్తారు కదా, మీరెందుకు వెళ్ళారు అని అంటాడు ఆకాష్. అంటే బాబు, నాకు కావాల్సినవి కూడా తెచ్చుకున్నాను అని అంటుంది చాంబా. అవును, మిస్సమ్మతో పాటు యాదమ్మ కూడా మీతో రావాలి కదా, మీరు లోపలికి వెళ్ళండి, ఆ సామాన్లన్నీ నేను తీసుకొస్తాను అని చెప్పగానే పిల్లలు లోపలికి వెళ్ళిపోతారు. డిక్కీలో ఉన్న రణవీర్ బయటకు రాబోతుంటే బయట నుంచి అప్పుడే అమర్ వస్తాడు. భయంతో రణవీర్ డిక్కీలోనే ఉండిపోతాడు. అమర్ని చూసి మనోహరి చాంబ లోపలికి వెళ్ళిపోతారు. తర్వాత మనోహరి చాంబను తీసుకొని వచ్చి రణవీర్ని బయటకు పిలుస్తుంటే కారు ఇండికేటర్స్ మోగడంతో లోపల నుంచి అమర్ వస్తాడు. ఇక అమర్ వచ్చి డిక్కీ తెరవబోతుంటాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.